హాయ్ హలో వెల్కమ్ టు శ్రీజ మీడియా. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ పండితులు సుభాష్ శర్మ గారు. ఈ రోజు ఆయన అడిగి 2026లో ఈ 12 రాశుల వారికి ఎలా ఉండబోతుందో ఆయన అడిగి తెలుసుకుందాం. గురువు గారు, 2026లో మీనరాశి వారికి ఎలా ఉండబోతుందండి? శ్రీమాత్రే నమ. శ్రీ గురుభ్యో నమ. ఇక తదుపరి చిట్ట చివరి రాశి మీనరాశి. మరి మీనరాశికి ఎలా ఉండబోతుందో చూసుకుందాం. మీనరాశి వారికి ఏలినాటి శని ప్రభావం అనేటటువంటి ప్రారంభమయ్యింది. జన్మస్థానంలోనే ఈ సంవత్సరము మీనరాశి వారికి శని, శుక్రుడు, రవి 3 గ్రహాలు కలిసి ఉన్నటువంటి కారణం చేత కోపం, ఆవేశం విపరీతంగా పెరిగిపోతుంది. వైవాహిక జీవితంలో చిక్కులు చికాకులు ప్రారంభమవుతూ ఉంటాయి. మనస్పర్ధలు వచ్చేటటువంటి అవకాశాలు, అనుమానాలు పెరిగేటటువంటి అవకాశాలు మీనరాశి వారి యొక్క జాతకంలో ఏర్పడబోతున్నాయి. కనుక మీనరాశి వారు ఎవరైతే ఉన్నారో వీలైనంత వరకు చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోవాలి. అలాగే ఈ యొక్క మీనరాశి వారికి చతుర్థంలో గురు సంచారం వల్ల భూ వివాదాలు పెరిగిపోవడము, లేదా ల్యాండ్కు సంబంధించినటువంటి ఇబ్బందులు ఎదుర్కోవడము, ఇలాంటివి ఎక్కువగా జరిగేటటువంటి అవకాశాలు ఉంటాయి. తల్లిదండ్రుల మీద వీళ్ళకు కూడా కోపం, ఆవేశం పెరిగిపోతూ ఉంటుంది. వీళ్ళు ఫ్యామిలీ నుంచి దూరం అయిపోయేటటువంటి లక్షణాలు కానీ, లేదా వేరే దగ్గరికి ట్రాన్స్ఫర్ జరగడం కానీ, వేరే ఊర్లకు వెళ్ళిపోవడం కానీ, ఇలాంటివి ఎక్కువగా ఈ యొక్క మీనరాశి వారి యొక్క జాతకంలో జరిగేటటువంటి అవకాశాలు ఉంటాయి. కనుక మీనరాశి వారికి ఏలినాటి శని ప్రభావం వల్ల కాస్త ఇబ్బందులు ఉంటాయని చెప్పుకోవచ్చు. కనుక అలాంటి విషయాలు కాస్త జాగ్రత్తగా ఉండండి. అలాగే మీ జీవితంలో చిక్కులు, చికాకులు, సమస్యలు చాలా తీవ్ర స్థాయికి వెళ్ళేటటువంటి లక్షణాలు ఈ 2026 సంవత్సరంలో పరాభవ నామ సంవత్సరం వచ్చేసరికి, అంటే జూన్ 2వ తారీఖు తర్వాత మీ జీవితంలో ఎనలేనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. కనుక కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. పంచమంలో గురుస్థానం రావడం వల్ల ఆర్థిక పరంగా కొంచెం మెరుగైనప్పటికీ కూడా మానసిక స్థైర్యాన్ని కోల్పోతూ ఉంటారు. అలాగే ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదు అనేటటువంటి సందిగ్ధంలో పడిపోతూ ఉంటారు. కనుక జీవితంలో ఒకే మాట మీద నిలబడేటటువంటి ప్రయత్నం చేసుకోండి. అలాగే అప్పులన్నీ కూడా క్లియర్ చేసుకోవడానికి మీనరాశి వారు ఎవరైతే ఆర్థిక పరంగా చిక్కుకొని ఉన్నారో, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల్లో బాధపడుతున్నారో, అలాంటి వారు ఎవరైతే ఉన్నారో ఈ అప్పుల సమస్యలు క్లియర్ చేసుకునేటటువంటి ప్రయత్నం చేయండి. తద్వారా మీ జీవితం చాలా అద్భుతంగా బాగుంటుంది. అలాగే వైవాహిక పరంగా, కుటుంబ పరంగా కూడా కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోండి. తద్వారా మీకు శుభం లాభంతో పాటు అదృష్ట యోగం కూడా కలుగుతుంది. ఈ సంవత్సరము ఈ యొక్క మీనరాశి వారు ఏదైనా పరిహారం చేయించుకోవాలి అని అనుకుంటే కనుక తిలహోమ తంత్రము అనేటటువంటి యాగం ఉంటుంది. ఆ తిలహోమ తంత్రం అనేటటువంటిది చేయించుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే 7.5 సంవత్సరాల పాటు శని దశలో ఉంటారు కాబట్టి, శని యొక్క పీడలో ఉంటారు కాబట్టి, తిలహోమ తంత్రం అనేటటువంటిది చేసుకోవడం ద్వారా కొంతవరకు మీనరాశి వారికి ఉపశమనం కలిగేటటువంటి అవకాశము చాలా స్పష్టంగా ఏర్పడుతూ ఉంటుంది. అలాగే మీనరాశి వారు ఒక మంత్రం చెప్తాను, ఆ మంత్రాన్ని ప్రతిరోజు 108 సార్లు పఠనం చేసుకోండి. నీలాంజన సమాభాసం రవిపుత్రమిమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం అనేటటువంటి ఈ మంత్రాన్ని ప్రతిరోజు 108 సార్లు మననం చేసుకోండి. 108 సార్లు స్మరణ చేసుకోవడం ద్వారా అది మీ జీవితాన్ని ఉద్ధరింపజేస్తుంది. ఏలినాటి శని ప్రభావం ఉన్నా, నరదృష్టి, చెడు దృష్టి ఉన్నా కూడా ఆ అమ్మవారి యొక్క దుర్గాదేవి అనుగ్రహం వల్ల ఇలాంటివన్నీ కూడా తొలగిపోయేటటువంటి లక్షణాలు ఏర్పడతాయి. కనుక మీనరాశి వారు ఎవరైతే ఉన్నారో ఆర్థిక పరంగా జాగ్రత్తగా ఉండండి. డబ్బులు తక్కువగా ఖర్చు పెట్టుకునే ప్రయత్నం చేయండి. డబ్బులు కాస్త వెనుకకు వేసుకుని పోగేసేటటువంటి అవకాశం చేసుకోండి. డబ్బులు దాచుకునే ప్రయత్నం చేసుకోండి. ఎందుకంటే ఫర్దర్గా మీకు ఉపయోగపడేటటువంటిది ఆ డబ్బు ద్వారానే బయటపడతారు. కనుక కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోండి. అన్ని విధాలుగా ఈ యొక్క మీనరాశి వారికి శుభం లాభం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.